మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యన ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ ఆధ్వర్యంలో పూర్తి అవడం జరిగింది. ఈ ట్రోఫీని భారతదేశం విజయవంతంగా ప్రపంచ ఛాంపియన్గా నిలవడం జరిగింది. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఈ పోటీల్ని కండక్ట్ చేసినటువంటి పాకిస్తాన్కి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల దాదాపు 730 కోట్ల రూపాయల పైన నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలియజేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే, దాదాపు ఈ పోటీల కోసమని పాకిస్తాన్లో ఉన్న రావుల్పిండి, లాహోరు, కరాచీ స్టేడియంని చాలా భారీ ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని రీమోడలింగ్ చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఎక్కడ పాకిస్తాన్ అనేది వాళ్ళు మ్యాచెస్ జరగలేదు. ఇక్కడ ఏమైందంటే, 3 మ్యాచెస్ లీగ్ ఉద్దేశంలో పాకిస్తాన్ ఆడవలసి ఉంది. ఒక మ్యాచ్లో న్యూజిలాండ్తో ఓడిపోవడం జరిగింది. ఇంకో మ్యాచ్ ఇండియాతో ఆడవలసిన మ్యాచ్ దుబాయ్లో జరిగింది. బంగ్లాదేశ్తో ఆడవలసిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఆడిన మ్యాచ్ 2 మ్యాచ్లు ఓడిపోవడం వల్ల లీగ్ దశలోనే పాకిస్తాన్ నిష్క్రమించడం జరిగింది. దీనివల్ల పాకిస్తాన్ ఏ మ్యాచ్లో కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అనుకున్నంతగా ఆడడం జరగలేదు. దానితో భారీ ఎత్తున పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల నష్టపోవడం జరిగింది. ట్రోఫీ లాస్ అవడమే కాకుండా ఫైనాన్షియల్గా కూడా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చాలా వరకు లాస్ అవడం జరిగింది.